హలో హలో, మీరేం చెయ్యక్కర్లేదు, నాకు చెప్పక్కర్లేదు. మీరు ఫీల్ అవ్వండి. ఆయన నా నుంచి దాచిపడుతున్నాడు కదా, కొంచెం ట్రై చేద్దాం. నీ నోట్స్ నువ్వు రాసుకో, నేను చెప్పిన రెఫరెన్స్లు రాస్తే నా నోట్స్ అది, నీ నోట్స్ నువ్వు రాయి. ఈరోజు ఇది ట్రై చేస్తా, ఇక నుంచి ఈ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతా. అది ఏమిచ్చాడు ఆయన? అనండి గట్టిగా, సమాధానం. ఆమేన్. సమాధానం అంటే ఎట్లుంటుంది? యోహాను సువార్తలో 14వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. శాంతి అని రాసిన, సమాధానం అని రాసిన, ఆంగ్లంలో వాడింది పీస్ అనేది. ఆమె ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నేను నా శాంతి, నా సమాధానం మీకు ఇస్తాను. అయితే అది లోకం ఇచ్చినట్టు కాదు. లోకం ఇచ్చేది చాలా క్షణికంగా, తాత్కాలికంగా, 1కి 500 షరతులతో ఉంటుంది. కాసేపటికి ఇంతే సంగతులు ఆవిరైపోద్ది. దేవుడిచ్చే శాంతి సమాధానం అంట, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఏంటది అంటే, నాలో ఎలాంటి సమాధాన శాంతి స్థితి ఉందో అదే. అది మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక 2-3 చెప్తా. 1, పడవలో, నావలో అడుగున నిద్రపోతున్నాడు అమరములో. దోణె నిండిపోయింది, మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. మునిగిపోయే పరిస్థితికి వస్తే ఫస్ట్ నీళ్ళు ఎక్కడికి వస్తాయి? అమరములోనికే వస్తాయి. అక్కడ ఎవరున్నారు అంటే, పైన ఉన్నవారే మునిగిపోయే స్థితిలో ఉంటే లోపల పరిస్థితి ఎలా ఘోరంగా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ కేకలేసి గోలబెట్టి కదా, నీళ్ళు తోడిపోసేసి హాహాకారాలు చేసి నశించిపోతున్నాడు కేకలేసి ఇంత గోల చేస్తే ప్రభు కూలుగా నిద్రపోతున్నాడంట. కల్లోలిత సముద్రములో తెరచాప చినిగిపోయి నీళ్ళతో నిండిపోయి మునిగిపోబోతున్న పడవలో ప్రశాంతంగా నిద్రపోవటం ఎలా ఉంటుంది తెలుసా? ఆయన సమాధానం అట్టుంటుంది, ఆ స్థితి అట్టుంటుంది. అదే మీకు ఇస్తానన్నాడు యేసు ప్రభు. ఎందుకంటే చర్చిలోకి వచ్చే చల్లగా ఉంది, ప్రాణం బాగా నిద్రపడుతుందండి. అప్పుడు దొరికాడు మా ప్రాణానికి. ఇంటి దగ్గర ఏసీలో కూడా అంత నిద్రపట్టలేదండి. ఏంటో చర్చిలో భలే నిద్ర వచ్చేసింది. ఆడికి దేవుడు సమాధానం ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. రాత్రి అంతా నిద్ర పట్టలేదండి. ఎందుకు దేవుని సన్నిధిలో చాలా ప్రశాంతంగా సంధి హాయిగా ఉందండి. ఆ మాట అర్థం ఉందంటారా? ఆయన ఇచ్చిన శాంతి, ఆయన ఇచ్చిన సమాధానం ఎలా ఉంటుందంటే, ఒకవైపున సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది, నీకున్న చిన్న నావ తెరచాపు చనిపోద్ది, అది కూడా నీళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఇక చచ్చిపోవటమే అందరు గోలెట్టేదో, నువ్వు మాత్రం చాలా కూల్గా ఉంటావు. చూసి నీకేమి టెన్షన్ లేదా? నువ్వు అలాగున్నావేట్రా? ఒక మహాభక్తుడు పాట రాశాడు, అలజడి రేగే ఎదలో నీ శాంతి చూడాలి. నీ శాంతిని చూసి నా శాంతి వెళ్ళిపోయింది. గాబరు వచ్చేస్తుంది, కంగారు అయిపోతుంది నాకు, అలజడి వచ్చేస్తుంది నాకు. అలజడి రేగే ఎదలో నీ శాంతిని చూడ. అసలు ఇంత కూల్గా ఉంటాం ఎట్ట సాధ్యమైందని ఇది గాబరైపోతున్నాడు ఇప్పుడు. బిడ్డలారా, ఇలాంటి సమాధానం అంటే నీకు ఇస్తాడంట. అంటే మిన్ను విరిగి మీద పడిపోతుంటే, ప్రపంచం తల్లకిందులైపోతుంటే, సముద్రము ఘోష మించిపోతుంటే, నుర్రగలు కక్కిన కెరటాలు నీ మీదకి వచ్చి పడిపోతుంటే, నువ్వు చిద్విలాసంగా కూర్చొని ఏసీ రూమ్లో ఊగే కుర్చీ వేసుకొని కూర్చొని ఎట్టుంటుంది అన్ని మూమెంట్. ఎందుకంటే యేసయ్య ఇచ్చిన సమాధానం నీలో ఉంది. ఆమేన్. లేకపోతే చిత్త కొట్టేసి బట్టలు తీసేసి లోపల చెరసాలు వేసి నటోరియస్ క్రిమినల్స్ వేసినట్టుగా లోపలేసి చేతులకి సంఖ్యలు, కాళ్ళకు బొండ్లు బిగించి రక్తాలు కారుతున్న స్థితిలో లోపల పడితే సూతి పాటలే పాడుదా అంటాడండి పౌలు గారు. దేవుడిచ్చిన సమాధానం గుండెల్లో ఉంటే అట్లుంటుంది వ్యవహారం. లేదనుకోండి ఇంక పెద్ద పెద్ద శ్రమలేమి రాకర్లా. ఒక మిడత, ఒక బల్లి సౌండ్ చేసినా చాలు రాత్రి
ఇమ్మీడియట్గా ప్రేయర్ ఆయిల్ ఎక్కడ ఉంది, ప్రేయర్ ఆయిల్ గుండు కొట్టేసుకుంటుంది రోయ్. అయ్యి బాబోయ్, ఎందుకంటే ఆ బల్లి ఆ మిడత ఒకలాంటి సౌండ్ చేస్తే రాత్రులన్నీ నిశ్శబ్దం అయిపోయిన వేళ ఇంటి మనిషి పని మీద వెళ్ళిన సమయంలో ఒంటిగా గదిలో ప్రార్థించి నీవే నాకు తోడు అన్నగానే నేను కూడా ఉన్నానండి, ఇది కీయమనేది సైతానా అంటే వీడికి సైతాన్ ఏంటి ఆ క్షణానికి ఆ మిడతే. ఇక్కడ ఏమిటి పగలు ఉడతా రాత్రి మిడతా సౌండ్ చేయకుండా చూడుకోమని ప్రార్థన చేస్తారు ఇప్పుడు. మిన్ను విరిగి మీద పడిపోతున్న కల్లోలిత సముద్రం ప్రళయ భీకరంగా మారిపోతున్న మొత్తం వచ్చి నీ మీద పడిపోతున్న ఉన్న చిన్ని నావ తెర చినికిపోయి నీళ్ళతో నిండిపోయి మునిగిపోయి మూమెంట్ వచ్చిన దజ్జక్కాల మీద కాలేసి కూర్చుంటావు నువ్వు. దేవుడిచ్చిన సమాధానం నీలో ఉంటే పునరుత్థానుడిస్తున్న వరం ఏంటంటే ప్రతికూల పరిస్థితులు, భయంకర పరిస్థితులు, చెలరేగిపోతున్న తుఫాన్ల మధ్యలో నువ్వు కూల్గా ఉండేలాగా చూస్తాను అబ్బాయి నిన్ను అన్నాడు. సముద్రములు పొంగు రాదు, కెరటాలు రావు, అలలు రావు అంటలా, అవి వస్తూనే ఉంటాయి, నువ్వు మాత్రం కూలుకుంటావని చెప్పాడు. నీకేమైనా అర్థమైతే యేసు రక్తమే దేవునికి స్తోత్రం చెప్పండి. లోకం ఇచ్చినట్టు కాదు, కల్లోలిత భీకర సముద్రం మధ్యలో స్థితప్రజ్ఞత కలిగి దర్జాగా కూర్చుని ఒక కెపాసిటీ. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం కరోనా టైంలో నా మీద భయంకరమైనటువంటి అబద్ధపు నేరాలు, ఘోరాలు మోపుతూ సోషల్ మీడియాలో విపరీతం ప్రచారం చేశారు. నేను ఎవరో డబ్బులు తీసేసుకున్నానని, నేను తినేసానని. చాలా సేవకులందరూ నన్ను దర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో అనేక మంది దైవజనులు వచ్చారు. వాళ్ళందరిని చూసి నాకు చాలా దుఃఖం వచ్చింది, చాలా బాధపడ్డాను. అందరూ కూడా ఏడ్చి ప్రార్థన చేసి, అన్న మీరేంటో మాకు తెలుసు, అందరికి తెలుసు, ఎవడో ఒకడో అపార్థం చేసుకుంటే మాట్లాడితే మీరు దాన్ని సీరియస్గా తీసుకోవద్దన్న, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, మేమందరం ఉన్నామని ప్రార్థనలు చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన పాస్టర్లో వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు కనీసం 30 మంది ఆదివారం ప్రసంగాలు చేయలేదంట. ఎందుకు తెలుసా? వాళ్ళ అసిస్టెంట్లని, పిల్లల్ని, గెస్టులని పంపించి టీవీలు పెట్టుకొని లైవ్ కోసం కూర్చున్నారంట. అన్న ముఖం ఎట్లుంటుంది వాళ్ళు మనం చూడగలమా? మేము అసలు మాట్లాడగలమా? ఎదురు చూస్తాం అన్న ఏమైపోతాడో, అన్న అసలు వస్తాడా, మాట్లాడతాడా? పరిచయలు వేరుగా 30 మంది పాస్టర్లు ఆ రోజు ఆదివారం వాక్యాలు చెప్పలేదంట. మోకాలు వేసి టీవీ ముందు కూర్చొని ప్రభు నీ దాసుని బలపరచయ్యా, అన్న ముఖం ఎప్పుడులాగే ఉండాలి, ఎప్పుడులాగే మాట్లాడాలి, ఎప్పుడులాగే వాక్యం చెప్పాలి, ఏమైపోతాడో మేము చూడలేకపోతున్నాం బాబోయ్ అని 30 మంది సేవకులు ఉన్నారంట. దేవుని కృపలో వాక్య పరిచయలు దేవుడు వాడుకున్నాడు. ఆ సాయంత్రం మొదలెట్టిన ఫోన్లు, అన్నా ఏంటన్నా బాబు నువ్వు వీళ్ళు ఏమని ఫోన్ చేయాలి అన్న, ఇంతమంది ఉన్నాం కదన్నా, దేవుడు ఉన్నాడు కదా, నువ్వు ఎందుకన్నా బాధపడుతున్నావు అని కదా ఫోన్ రావాలి. ఫోన్ ఏమొచ్చింది తెలుసా? ఏంటన్నా బాబు నువ్వు నవ్వేతనం, అందరం నవ్వించేతనావు బాబు, నీకు ఎలా సాధ్యమైంది అని అడుగుతున్నాడు ఒక్కొక్కడు. నేను అన్నాను, చేప నువ్వు ఎలా గీస్తున్నావు అంటే దానికి ఆన్సర్ తెలుసా? పక్షి ఎలా ఎగురుతూ ఉంటే దానికి ఆన్సర్ తెలుసా? చిన్నప్పటి నుంచి దేవుల్లో పుట్టి దేవుల్లో పెరిగి ఇక్కడే ఉన్నాం, ఆయన సన్నిధి బాధ వస్తే ఆయన కాలమబడి ఎడుతాం, ఆ కిరాణా మర్చిపోయి ప్రశాంతంగా పోతాం. నాకు ఇదే అలవాటు. దీంట్లో కొత్తగా మరి ఆ దినమున నేనేం చేశానంటే చెప్తాకేమీ లేదు. విజయానికి 7 మెట్లు, ఆరోగ్యానికి 6 సూత్రాల పుస్తకం లేదు నా దగ్గర. చంటి పిల్లలాగా ఆడపిల్ల కన్నా ఎక్కువగా కాళ్ళ మీద పడి బలిపెట్టడం, కొంచెం గోల పెట్టి ఏడిచి ప్రార్థన చేసి శుభ్రం 2 మెట్లు తిని పడుకొని పోతామే. అందరికన్నా అర్జెంటుగా నిద్ర వచ్చేస్తా, నాకు దజ్జా పడుకుంటాను. చాలామంది భక్తులకు నిద్ర రాదు, చిన్న బాధ, ఒక్క మాట అంటే ఇక నిద్ర రాదు వాళ్ళకి. ఎంత మాట తట్టుకోలేకపోయినా. 1,00,000 రూపాయలు మోసం చేసిన నేను భరించేవనికి అది మాట అంటే నేను తట్టుకోలేను. హల్లెలూయా. ఈ సౌండ్ మీది కాదు, నాదే. నన్ను ఒక మాట అన్నారని సూసైడ్ అటెంప్ట్ చేశాను నేను. నేను ఎంత నిప్పుగా, రోషంగా, అగ్గిలాగా బతికితే నన్ను ఇంత మాట అంటారా ప్రభువా? నీకోసం ఎన్ని బాధలు అనపడ్డాను, ఇది నీ మాట బట్టి నేను పడినంటే యేసుడు అని అన్నాడు.
నా కోసం ఒక మాట కూడా పడవా అంటే మరి అప్పుడు అన్నాడు, నింద కూడా ఒక శ్రమే. శ్రమలు పడతానుగా నింద పని అంటావు వెంటరా, ఇది కూడా శ్రమే, పడాలంతే అన్నాడు. ఇంకేం చేస్తాం, అప్పగించేసుకున్నాం, ఎవడు ఇష్టపడితే అయిపోయింది. అంతేసి నిందలేస్తే నువ్వు హ్యాపీగా ఎట్టబోతున్నావు అంటే నిందకు ప్రతిగా రెట్టింపు. నీకు ఇది ఒకటే కనపడుతుంది, నాకు అది కూడా కనపడుతుంది. ఎదురుకుండా 4 గాజు బెంకులు ఉన్నాయి, అవతల ఇంత బంగారం ఉందా, ఏం చేద్దాం? నీ గాజు బెంకులు మట్టికే కనపడుతున్నావు, నువ్వు చెప్పులు వేసుకుని ఇంట్లో ఉండిపోతున్నావు. నాకు ఆ బంగారం కనపడడం చెప్పులు లేకపోయినా వెళ్ళిపోతున్నాను. తొక్కితే తొక్కి, తెగితే తెగింది, పోతే పోయింది, కాసి ఇంత రక్తం, అంత బంగారంలో ఇంత మొక్కకి ఏం చేసుకున్నానంటే మొత్తం కాలు బాయ్ ఏం చేసుకుంటాను. మిగతా మొత్తం మా బిడ్డకి ఇచ్చేస్తే బ్యాంకులు ఎట్టేస్తుంది, దేవుని స్తోత్రం. ఎంత ముక్క ఖర్చు పెడితే కాలు బాగా అయిపోతాయి. ఎవడో తింగరోడు ఎవడో వదిలేసుకుంటాడు. పొందబోబు మహిమ ఎదుటి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి. ఆ మహిమ కనపడితే ఈ శ్రమ నీకు లెక్క ఉండదు. నీకు ఇది మట్టికే కనపడితే ఎలీషా శిష్యుడు రేంజ్, ఎలీషా రేంజ్ కాదు. అది ఎవడో కనపడపోయినా బాగుండు, శత్రువులు మట్టి కనపడుతున్నారంటే దేవుడి పేరు అగ్గి కనపడుతుంది. అదేం ప్రత్యక్షత అండి బాబు. అక్కడ ఎవడో ఉన్నాడు, వాడికి ఎప్పుడు పామే కనపడుతుంది కల్లో. అన్న రాత్రి మళ్ళీ వచ్చిందన్న, అయినా నీ ఫ్రెండ్ కదరా మరి వస్తుంది. పెద్ద సర్పన్న బాబు, గట్ట సర్పన్న బాబు. బైబిల్లో తెలిసిన పేర్లన్నీ ఆ పాము కెట్టేస్తున్నాడు. ఒరే ఇన్నిసార్లు పాము వచ్చింది, ఎప్పుడన్నా పావురం వచ్చిందా? రాదనయా, పావే. దరిద్రం వెంట అదే కొండ మీద ఉంటాడు, ఆయనకి కనపడి వీడికి కనపడవు. నేనేం ప్రార్థన చేస్తానంటే పోనీ అది కూడా కనపడిపోతే బాగుండు కదా. పెద్ద నీడ కింద కనపడటం, పెద్ద పెద్ద గోర్లు కనపడటం, పాము కనపడటం, ఓ నక్కలా కనపడటం, నీ ఎందుకు కనపడతారా నీకు అసలు? ఏదో చిన్న కనెక్షన్ ఉందంటావా? నాకు డౌట్ వచ్చేస్తుంది. ఏసురక్తంలో మొత్తం కొట్టుపోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. పునరుద్ధానుడు ఇలాంటి సమాధానాన్ని, శాంతిని మీకు వరంగా ఇవ్వాలనేది నా కోరిక. మిన్ను విరుగ మీద పడిపోతున్న దర్జాగా ఏసురక్తమే. అగ్నిగుండంలోంచి బయటకు వచ్చిన వాళ్ళకి వాసన చూస్తుంటేనండి, అగ్ని వాసన కూడా. నేను అన్నదే, నువ్వు ఏ శ్రమలోకి వెళ్ళొచ్చావో దాని తాలూకు ప్రభావం నీ మీద ఉండదు, ఉండకూడదు. ఎంతైనా మనిషి బతికి బయటపడకండి, కొంచెం పొగసూరు వాసన వస్తుందండి, కొంచెం అగ్గి బట్ట అంటుకున్నట్టుగా తెచ్చి ఆ వాసన కొడలేదు అసలు. మంచి ఖరీదైన సబ్బుతో స్నానం చేసి 1 కోటి రూపాయలు సెంటు కొట్టి వేసుకొని 1 లక్ష రూపాయలు సూట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేసినట్టుగా ఉన్నాడు ఒకడు. అగ్నిగుండంలోంచి ప్రధానమంత్రి మొదలుకొని క్యాబినెట్ అంతా రావడం, ఒక్కొక్కడు వాసన చూడటం వెళ్ళటం, ఇదే పని. మనమే ఒక అద్భుతం సార్ ప్రపంచానికి. చూసి ఆశ్చర్యపోతున్నారు జనం. అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవని చాలా విపరీతంగా వాదించేస్తుండే ప్రభుడికి ఎలా చెప్పాలి తండ్రి? అడేమో బాగా చదువుకున్నవాడు, నాకేం పెద్ద చదువు లేదు, అడేమో చెలరైపోతున్నాడు, ఎలాగనైనా ప్రార్థన చేస్తే యేసురావు అన్నాడు. నేను సార్ ఇన్ని ఛాలెంజెస్, ఇన్ని విమర్శలు, ఇన్ని వివాదాలు, ఇన్ని వ్యతిరేకతలు, ఇన్ని ఛాలెంజెస్, ఇన్ని డిబేట్స్ మీరు ఎలా సార్ నెగ్గిపోతున్నారంటే దేవుని మహాద్భుతమైన కృప అన్నాడు. అసలు అద్భుతాలు ఏమి లేవంటావుగా నువ్వు అన్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరికంటే మీరే ఒక అద్భుతం అన్నా. నేనంటే కరెక్ట్ చెప్పావా? మరి అద్భుతాలు ఏమంటే వెంట నువ్వే ఒక అద్భుతం అంటే కొంతమంది తోసేసి పడేస్తున్నారు కదా. తోసి పడేస్తారు లేవని చెప్పు. మొత్తానికి యేసుప్రభువే అద్భుతాలు మనిషి చెప్తే బెటరా, నీకు నీరసం మొత్తం ఆయన అయిపోతాడా అమాయకుడా? వీడినే ఒక సజీవుని అద్భుతంగా మార్చాడంట, మిగతా అద్భుతాలు మొత్తం మానేశాడంట. అదేమంటారు, రాత్రికి నాకు SMS వచ్చింది పరలోకం నుంచి అని చెప్తున్నాడు వీడు. ఎందుకంటే బైబిల్లో రెఫరెన్స్ లేదు కదా. పిచ్చి మాటలు మాట్లాడబాకండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసయ్య వరాలు ఇస్తున్నాడు లేదా? ఏమి ఇస్తున్నాడు? నీ జీవిత కాలములో సముద్రం ఇక నువ్వు పొంగదు, అలలే రావు, నావా హాయిగా సాగుతుంట, అలా ఉంటుందా? చెలరేగిపోతుంట, కపోతుంట, నువ్వు మాత్రం యేసుప్రభులో ఉంటావంట. అది పునరుద్ధరణుడు ఇచ్చిన వరం అంటే. దేవునికి స్తోత్రం కలుగునిగా. అన్న ఈ మధ్య చాలా గుండెను పగల కొట్టేసే మాటలు, పగలదో తెచ్చి ఎక్కులేసుకు ఉంటుంది. దేవుడిచ్చిన శాంతి సమాధానం ఉంది నీ దగ్గర. ఆమేన్.
నరులేమి చేయగలరు, ప్రభువా నే నిన్ను నమ్మి. అలాంటి పాటలు ఏమైనా వచ్చా మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరేం చేస్తారు సార్? యేసయ్య ఉన్నాడు. దేవుడే నా పక్షమయుండగా, రక్షణ దుర్గమయుండగా, కోటయు కొండయుండగా, ఆదరణ కర్తయుండగా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడవపు వాడేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మీకు ఏమైనా డౌట్ ఉంటే సైలెంట్గా ఉండండి. నాకు డౌట్ లేదు కాబట్టి నేను ఇంతగా అరుతూనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునగా. వారు బాబు నాకు వచ్చిన బాధలు కష్టాలు ఎందులో దశంభాగం ఒత్తి మీరు ఆగల భూమి మీద అలాగా అంటారు. రా, ఒక వారం తెలుస్తుంది నీకు. జీవితం అంతా తిరగక్కర్లేదు. ఒక వారం తిరుగు, నీకు దండమై బాబు అనే సర్దేసుకుంటావు నువ్వు. ప్రభునామానికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. సమాధానం మాత్రమే ఇచ్చి నెమ్మదిగా గదిలో బతికి అంటలా. రెండోది ఇచ్చాడు ఆయన, ఏంటో చూసుకో. తర్వాత వచ్చిన చదివే కంటిన్యూషన్. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం 22 కదా. ఓకే, చదువు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. సమాధానం చాలదా? ఏమండి చెప్పండి, సమాధానం చాలదా? మాట్లాడరా? మరి చాలామంది అన్న పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కనుక నేను నెమ్మదిని సమాధానమును కలిగి ఉన్నాను. మళ్ళీ కొత్తగా పరిశుద్ధాత్మ ఏంటి? ఇప్పుడు రాజుగారు ఇచ్చిన బహుమతి, రాజుగారు రెండు ఒకటేనా? బహుమతి ఇచ్చారు, ఈసారి నేనే వస్తాను ఇంటికి. నువ్వెందుకు? చాలే అంటే నీ పేరేంటి? శతాధిపతి. నువ్వు వద్దయ్యా, స్వస్థత మాత్రం చాలు. పరిశుద్ధాత్మ అనుభవాన్ని నమ్మని వాళ్ళు, పరిశుద్ధాత్మను వ్యతిరేకించేవారు, పరిశుద్ధాత్మ వరాల్ని గేలి చేసేవాళ్ళు, కనిపెట్టకుండా, పొందకుండా, నింపబడకుండా, కృపా వరములు లేకుండా, అన్య భాషలు లేకుండా, ఆత్మచేత రేపబడుతున్న అనుభవం లేకుండా, ఆత్మలో మాట్లాడే స్థాయి లేకుండా మేము చాలా సమాధానంగా ఉన్నామండి. ఇది పరిశుద్ధాత్మ కార్యమే కదా. ఓ సోసి నేను పాపిని అని ఏడిచింది కూడా పరిశుద్ధాత్మ కార్యమే. అక్కడ ఆగిపోతే అలాగా బాప్తిసం పొందవేంటి? పొరలేని మాటలు మాట్లాడతావు. ఒక వ్యక్తి నేను పాపిని ఒప్పుకోనండి, ఎవరి కార్యం అది? మరి అక్కడ ఆగిపోయావా? కనుక నీకు మాత్రమే బాగా మాట్లాడుతున్న ఫీల్ మాట్లాడబాకు. సమాధానమును పొందిన తర్వాత పునరుద్ధరణ ఏమిస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందండి. సమాధానం ఇచ్చాక అభిషేకం ఇచ్చాక తర్వాత వచ్చిన మీరు ఎవరి పాపములు క్షమించరు అవి వారికి క్షమింపబడును. అధికారం 1 సమాధానం, 2 అభిషేకం, 3 అధికారం. మీరెవరి పాపాలు క్షమిస్తే క్షమించబడతాయి. ఎవరి పాపాలు ఉండిపోతాయంటే ఉండిపోతాయి. పాప క్షమాపణ అధికారం శిష్యులకి ఇచ్చేసాడు ఆయన. ఆమేన్. మార్కు సువార్త 16:17 ఏమన్నాడు? రోగములు వెళ్ళగొట్టడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, కుష్ఠరోగం చనిపోయిన వారిని కూడా లేపుటకు నేను మీకు అధికారం ఇచ్చి పంపుతానన్నాడు. గబగబా 4 మాటలు చెప్పండి. మొదట ఆయన సమాధానం ఇచ్చాడు, 2 అభిషేకం ఇచ్చాడు, 3 అధికారం ఇచ్చాడు. పాపాల మీద, రోగాల మీద, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. ఇంకేమన్నా ఇచ్చాడా? ఇచ్చాడు. నాకైతే గట్టిగానే ఇచ్చాడు. వాటా మీకు కూడా ఉంది. అదేంటి? మత్తయి సువార్త 28:20 చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చెప్పండి, ఏమిచ్చాడు? నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో మీరు
వాటిని గైకొనడం వల్ల వాళ్ళకి చెప్పండి అంటే ఏమి ఇచ్చినట్టు? మళ్ళీ నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో ఇవి బట్టుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్పండి అన్నాడు. ఏమి ఇచ్చినట్టు? బోధ ఇచ్చాడు, ఉపదేశం ఇచ్చాడు. హలో, ఇదే అపోస్తుల బోధ అంటే ఏంటంటే ఒక ముక్కలు చెప్తాను. ఆయన బోధ చెప్తుంటే మళ్ళీ వింతగా ఉందే, కొత్తగా ఉందే, మన వాళ్ళు ఎవరైనా చెప్పలేదని ఆశ్చర్యపోయే జనం. ఆశ్చర్యపోయి ఏంటి అబ్బాయి నీ బోధ అంటే అన్నాడు, నేను చేయ బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిది అన్నాడు. ఓకేనా? అంటే యేసు చేసిన బోధ పరలోకపు తండ్రి బోధ. ఈ బోధ ఎవరికి చేశాడు? అపోస్తలులకు చేశాడు. వాళ్ళకేం చెప్పాడు? నేనేం చెప్పానో అదే చెప్పండి తీసుకెళ్ళన్నాడు. అదే అపోస్తల బోధ. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడింది. అంటే దఫాలుగా కొంచెం బయలుపరచలేదు. అపోస్తులకి ఏదైతే ఇచ్చాడో అది కంప్లీట్గా ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాకు బయలుపరిచింది. నాకు బ్రహ్మాముకు చెప్పాడు, తర్వాత మా తాతకి చెప్పాడు, తర్వాత మా నాన్నకు చూపించాడు. అయ్యా ఉండవేక వన్స్ ఫర్ ఆల్. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించేసిన బోధ. మళ్ళీ విడత తుది విడత లేవుగా, ఒకే విడత మొత్తం ఇచ్చాడు. ఒక్కసారే అప్పగించేశాడు. తండ్రి యేసుకు చెప్పింది, యేసు అపోస్తులు చెప్పింది, అపోస్తులు ప్రపంచమంతటా చెప్పింది అపోస్తుల బోధ. ఆయన వారికి ఏమి ఇచ్చాడంట? నేను మీకు చెప్పిన ఈ ఉపదేశం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సమాధానం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఉపదేశం ఇచ్చాడు. ఉపదేశం ఇచ్చాడు చేతికి పట్టుకెళ్ళి చెప్పండి. ఇది ఉపదేశం అంటే అంత ఈజీగా తీసుకోకు. ఇర్మియా గ్రంథంలో నేను బాలుని అనుకోవద్దు, నా వల్ల కాదనొద్దు, నువ్వు భయపడొద్దు, పెళ్ళగించుటకును, విర్రగొట్టకును, కట్టుటకును, నాతుటకును, జనముల మీదను, రాజుల మీదను నేను ప్రవక్తగా నియమించి ఉన్నాను. ఇంత చెప్పి భయపడకు, నా మాట నీ నోట ఉంచి ఉన్నాను వెళ్ళాను. ఏంటి రాజులు, అధికారులు, రాజ్యాలు పెళ్ళగించుట, విరగొట్ట, పడగొట్ట, నాట, ఖచుట, ఇంత పెద్ద మినిస్ట్రీ అంటే ఇదేంటంట? ఒక మాట ఇక్కడ పెట్టాను, పట్టుకెళ్ళి పరబాబును అనండి. ఆ ఒక్క మాటతోనే ఉపదేశం అంటే సింపుల్గా తీసుకోకు, మొత్తం అంత అదే. ఉపదేశం నేర్చుకోవటం, ఉపదేశం పొందుకోవటం అంత ఇంపార్టెంట్. అందుకే సరైన శిష్యరేఖం చేయాలి, నేర్చుకోవాలి, పొందుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే 19వ వచనం కూడా చదవండి అదే అధ్యాయంలో. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. నేనేమన్నానంటే సేవ ఇచ్చాడు. ఏమిచ్చాడు? వెళ్ళండి, బాప్తిస్మాలు ఇవ్వండి, శిష్యులుగా చేయండి, దేవుని రాజ్యాన్ని కట్టండి, పోండి. పునరుత్థానుడు ఒక 5 వరాలు ఇచ్చాడని చెప్పాను మీకు. 1 పరిశుద్ధ సమాధానం ఇచ్చాడు, 2 అభిషేకం ఇచ్చాడు, 3 అధికారం ఇచ్చాడు, పాపాలు క్షమించడానికి కానీ రోగులు స్వస్థపరచడానికి, 4 ఉపదేశం ఇచ్చాడు, 5 సేవ, సువార్త ప్రకటించడం, బాప్తిస్మాలు ఇవ్వటం, సంఘాలు కట్టడం. ఇదంతా పునరుద్ధానుడు తన శిష్యులకు ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఆమేన్. హల్లెలూయా. కొంచెం విశ్వాసం బలహీనపడ్డా, కొంచెం కంగారు పడ్డా, కొంచెం తొట్టుపడ్డా తొలగిపోకుండా నిలిచి ఉన్నావా? ఆయన దగ్గర ఉన్నావా? కట్టుబడి ఉన్నావా? ఎదురు చూస్తున్నావా? నిన్ను దర్శిస్తున్న పునరుద్ధానుడు ఈ దినాన తన ఏర్పాటును బట్టి నీకు అనుగ్రహించి నిన్ను వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. పునరుద్ధానుడు వరములు మీ అందరికీ అనుగ్రహించబడునుగాక.